అమెరికాలో తెలంగాణ నినాదం మార్మోగుతోంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రథోత్సవాలపైనే చర్చ జరుగుతుంది. డల్లాస్లో జరిగే వేడుకల కోసం ఏర్పాట్లు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. డాక్టర్ పెప్పర్ అరేనా వేదికగా జరిగే సంబరాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ నినాదం వినిపిస్తోంది. అగ్రదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవాలపైనే చర్చ జరుగుతోంది. ఈ అరుదైన సంబరాల కోసం యుఎస్ఏ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జూన్ 1న డలాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రవాస తెలంగాణ వాసులు సమాయత్తమవుతున్నారు. దీనికోసం 15 రోజులుగా సన్నాహక సభలు సమావేశాలతో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతలు హోరెత్తిస్తున్నారు. డలాస్ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో గురువారం డలాస్లో పలు తెలుగు ఎన్ఆర్ఐల సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం జరిగింది. దీనికి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలా, బీఆర్ఎస్ యుఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు హాజరయ్యారు. అటు వర్జీనియా సన్నాహక సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్ బాల్కసుమన్, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతలు జనంపల్లి జనార్దన్, మంచిరెడ్డి జనార్దన్ రెడ్డి, రవి పల్లా, శ్రీని నడింపెల్లి, బాల పట్లూరి తదితరులు పాల్గొన్నారు. ఎలకర్తుర్తి రజతోత్సవ సభ స్ఫూర్తితో డలాస్లో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశామని మహేష్ బిగాలా, మహేష్ తన్నీరు చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అమెరికాలోని తెలంగాణ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. న్యూజెర్సీ, డలావేర్, హూస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, అష్బుర్న్ తదితర నగరాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో తెలంగాణ బిడ్డల నుంచి విశేష స్పందన లభించింది. తాము సైతం సభకు హాజరవుతామని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, తానా, ఆటా సంస్థల్లోని ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా బతుకమ్మ, బోనాలు తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించేందుకు యుఎస్లోని తెలంగాణ బిడ్డలు సన్నద్ధమవుతున్నారు. డలాస్ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలకు పార్టీ నేతలు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అమెరికాకు చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ ఘన స్వాగతం లభించింది. వందలాది మంది ఎన్ఆర్ఐలు తరలివచ్చి స్వాగతం పలికారు. మరోవైపు డలాస్ సభ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, కళాకారులు అమెరికాకు పయనమయ్యారు. యుఎస్ఏలోని పలు రాష్ట్రాలు, నగరాల్లోని పరిస్థితులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగిన సందర్భాలు తలపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావానికన్నా ముందు టీడీఎఫ్ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2001 నుంచి 2014లో స్వరాష్ట్ర స్వప్నం నెరవేరే వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉద్యమ కీలక సందర్భాల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోభివృద్ధికి పడిన అడుగులు, 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్ఆర్ఐలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాటి దుస్థితిని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.